నంద్యాల వేర్ హౌస్ గోదాంల వద్ద జొన్నల కొనుగోలు కేంద్రంలో సివిల్ సప్లై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై రైతు సంఘం నాయకులతో కలిసి రైతులు నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై ఆధ్వర్యంలో జొన్నలకు మద్దతు ధర ప్రకటించింది. జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని వేర్ హౌస్ గోదాంల వద్ద కొనుగోలు చేస్తున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా జొన్నలు పండించిన రైతులు వందలాది వాహనాలలో విక్రయ కేంద్రాల వద్దకు తీసుకుని రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కేంద్రం వద్దకు తీసుకుని వచ్చిన జొన్నలను 2-3 రోజులుగా కొనుగోలు చేయకపోవడం వల్ల వాహనాలు వందల సంఖ్యలో నిలబడ్డాయి. దీంతో రైతులపై రవాణా ఖర్చుల భారం పడుతోంది. వాహనాలు నిలిచిపోవడం వల్ల రైతులు పట్టణంలో పడిగాపులు పడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ మరియు సివిల్ సప్లై అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల జొన్నల రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. జిల్లా పరిధిలోని పలు మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో వాహనాలలో తరలి రావడం వల్ల కొనుగోలు కేంద్రం వద్ద ఆలస్యమవుతుంది. హమాలీల కొరత వేధిస్తుంది. ఈ సంఘటనపై స్పందించిన ఏపీ రైతు సంఘం నాయకులు గోదాంల వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఒకే మండలాన్ని కాకుండా రోజు ఒక 2 మండలాలు, రోజు ఒక 4 గ్రామాలు మీరే ప్రకటించండి. మీ అధికారుల ద్వారా దండోర ఇచ్చాయా ఈ రోజు గడివేల మండలంలో పెసరా ఇరుకోవాలా మీరు ప్రకటించండి. ఆ విధంగా ప్రకటిస్తే వీళ్ళందరూ రారు. వీళ్ళందరూ రావాల్సిన రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వాహనాలు నిలిచిపోవడం వల్ల రవాణా ఖర్చులు రైతులకు భారంగా మారినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటిది ఇక ఉన్నటువంటి అధికారులు. కానీ ఈ పరిస్థితి రైతులకు రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ప్రజలు మన ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఇక ఉన్నటువంటి మంత్రులు, వాళ్ళ ద్వారా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రధానంగా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, మార్కెట్ వాళ్ళు, సివిల్ సప్లై వాళ్ళు. మామూలుగా పండగ వస్తుందంటే ఏం చేస్తారయ్యా? ఒక పెళ్లి జరుగుతుందంటే ఏం చేస్తాం? ముందస్తు చర్యలు చేపడతామా లేదా? మరి జొన్న పంట కానీ వరి పంట కానీ వచ్చేటువంటి టైంలో 1 నెల రోజుల ముందు నుంచి జాగ్రత్త చర్యలు తీసుకొని వాటికి సంబంధించిన ఏర్పాట్లు, సంచులు ఉన్నాయా లేదా, ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా, లేకపోతే మనకు కావాల్సినటువంటి కార్మిక వర్గం తూగాలేయడానికి హమాలీలు ఉన్నారా లేదా, ఇదంతా మరి జాగ్రత్త చూసుకుంటారు కదా. 1 నెల రోజులు ముందస్తు చర్యలు చేపట్టాలి కదా. సివిల్ సప్లై అధికారి రాజు నాయక్ వచ్చి రైతులకు హామీ ఇచ్చారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు రామచంద్రయ్య, రాజశేఖర్ పలువురు పాల్గొన్నారు. అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా అందరూ ఒకటేసారి రైతులు తేకుండా వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి అందరూ ప్రతి రైతు బండ్లు తేకుండా రోజుకు మండలానికి ఒక వెహికల్స్ 5 కానీ 10 వెహికల్స్ అట్లా 4, 5, 6 మండలాలు 10 మండలాలకు ఇచ్చేసి రోజుకి ఇన్ని బండ్లే దించుతామని చెప్పి టార్గెట్ పెట్టుకొని అందరి రైతులు ఎవరికి సమస్య లేకుండా ప్రతి రైతుకు దించుకుంటాము. ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. కాకపోతే ప్రతి రైతుకు నేను చెప్పేది ఏమంటే, ఎవరు కూడా ఒకటేసారి బండ్లు తేకుండా రోజుకు కొన్ని తెస్తుంటే ఇక్కడ హమాలీలు కూడా దించడానికి ఇబ్బంది. ఎండాకాలము వాళ్ళు కూడా నిన్న ఒక రోజే 10,000 బస్తాలు దించారు. వాళ్ళ సమస్యలు కూడా మనం చూడాలి. కాబట్టి ఎక్కువ ఒత్తిడి చేయకుండా మనకి టార్గెట్ అనేది ఉంది, డేట్ అనేది కట్ ఆఫ్ లేదు. కాబట్టి ప్రతి రైతుది మనము తీసుకుంటాము. ఏ రైతుకి ఇబ్బంది లేకుండా చేస్తాము. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.